మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరో రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పగానే తెలుస్తున్నది. అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మన భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు వదులుకోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం, ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి, తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి, ఈ 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ
ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి రవి మేష సంక్రమణం అంటే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు 5వ నెల 2025 వరకు ఈ నెల రోజులు ఏ విధమైన ఫలితములు మన వృశ్చిక రాశి వారికి అంటే 6వ స్థానంలో సంచారం జరుగుతున్నది కాబట్టి 6వ స్థానంలో సంచారం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు రవి అంటే సూర్య భగవానుడు అని చెప్పి మనం సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకోబోతున్నాం. షష్ఠే రవౌ సుసౌఖ్యాదీన్ యత్ర కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అంటే అర్థమైంది కదండి. అర్థం కాకపోతే చెప్తాను. ఈ 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు సూర్య భగవానుడు ఎన్ని శుభాలు కలగజేస్తాడంటే 6వ స్థానంలో సూర్య భగవానుడు గోచార రీత్యా 4 స్థానాలలో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. అవేంటంటే 3, 6, 10, 11. ఇప్పటికి 2 చెప్పేసుకున్నాం. ఏకాదశి స్థానంలో సుఫలితాలు చెప్పేసుకున్నాం, దశమ స్థానంలో సుఫలితాలు చెప్పేసుకున్నాం. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇది 6వ స్థానం. 6వ స్థానంలో కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూసినట్టయితే శరీర సౌఖ్యం. మొట్టమొదట రవి కనుక అనుకూలమైనటువంటి స్థలంలో ఉన్నట్టయితే తప్పకుండా శరీర ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ కూడా. అందుచేత ఆయన శరీర సౌఖ్యాన్ని ఇస్తాడు. యత్న కార్యాలు, మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జయాన్ని ప్రసాదిస్తాడు. మీకు నో డౌట్ ఎట్ ఆల్, మీకు అసలు అనుమానమే అక్కర్లేదు. కళ్ళు మూసుకుని సూర్య భగవాన్ని ప్రార్థించుకుని సూర్య భగవాన్ని నమ్మి మీరు పని ప్రారంభించండి, దిగ్విజయంగా పూర్తి చేస్తాడు. అర్థమైందండి. అలాగే ఆరోగ్యం, ఉత్సాహం, నూతన వస్త్ర ధాన్యం, ధనధాన్యాలు అన్నిటినీ కూడా సమృద్ధిగా, ఏదో చాలీ చాలకుండా కాదండి, సమృద్ధిగా మీకు ప్రసాదిస్తాడు. ధనధాన్యాది లాభకృతు. ఈ విధంగా ధనధాన్యాలన్నింటినీ కూడా మీకు లాభాన్ని చేకూరుస్తాడు. అందుచేత ఇన్ని రకాలైనటువంటి సుఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి అందజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన అన్నీ మంచిగా చేస్తున్నాడు కదా, ఎందుకంటే ఆయన అనవసరంగా పాపం రెస్ట్ తీసుకుంటున్నారో ఏంటో, ఆయన ఎందుకు మళ్ళీ మనం ప్రార్థన చేసి ఆయన్ని డిస్టర్బ్ చేయాలి? ఇలాంటి ఆలోచనలు మన మానవులు అండి. మన ఆలోచనలు ఏ విధంగానే ఉంటాయి. అందుచేత అన్నీ సక్రంగా ఉన్నప్పుడు ఎవరిని కూడా తలుచుకోండి. కనీసం కన్న తల్లిని, కన్న తండ్రిని, అన్నదమ్ముల్ని ఎవరిని తలుచుకోండి. ఏవి బాగలేనప్పుడే వాళ్ళని కూడా తలుచుకుంటున్నాం. భగవంతుడినేనా? అంతే. ఇందులో మినహాయింపు లేదండి. మానవ స్వభావం ఇంతే. ఎవరో కొద్దిమందికి మినహాయింపు ఉండొచ్చు, కానీ మానవ ఆలోచనలు, ధోరణులు ఇదే విధంగా ఉంటాయి. ఆయన ఎంత మంచి చేసినా ఆయన పుణ్యం వల్లే పొందుతున్నాను సుఖాన్ని. ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్లే ఉండటం వల్లే నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇంత తిండి తింటున్నాను, ఆ భగవంతుడి అనుగ్రహమే. ఇంత ఏదో ఈ బట్ట కట్టుకున్నాను, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే అని ఏ రోజు అనుకోండి. మనకు కష్టం వస్తే ఇన్ని కష్టం వచ్చేసింది, నాకు ఎందుకు పెట్టాడో భగవంతుడు. ఆయన ఎందుకు పెడతాడండి? ఆయన ఇప్పుడు పెట్టాడు. అందుచేత ఈ విధమైనటువంటి మనసులో పెట్టుకోకుండా అన్ని చక్కగా మీకు శుభం కలిగినా అశుభం కలిగినా ప్రతి క్షణము కూడా భగవంతుడిని లోపల దానిపైకి మీరు దాన్ని ఎక్కడో ఆర్భాటం చేసేసి ఎప్పుడో మా చేతిలో పట్టుకుని కొంత తిప్పేసి బొట్టే పెట్టేసుకుని దీన్ని ప్రదర్శన చేయక్కర్లేదండి. దీన్ని ఎవరికి పెర్ఫార్మెన్స్ ఏం చేయక్కర్లా, మీరు ప్రదర్శన ఇవ్వక్కర్లా. అంతా మనసులో పెట్టుకోండి. అక్కడ కట్టండి ఒక గుడి,
బయట గుడి కట్టాలంటే కోటాను రూపాయలు కావాలి. మనసులో గుడి కట్టుకోవడానికి ఏముందండి? ఊహతో కట్టేయచ్చు గుడి. ఇక్కడ పెట్టుకోండి ఆయన్ని. మీరు గుడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ గుడిలోని, ఇక్కడ దేవుడే, ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రార్థించుకోండి. ఇంకెంతకంటే గొప్ప గుడి కానీ, ఇంతకంటే ఇంక మరి ఏది గొప్ప ఉండదండి. మీరు 24 గంటలు భగవత్ సేవలో, నామంలో ఏదో పని చేయండి. నేను ఏ పని చేయని ప్రార్థిస్తానంటే అది మరీ తప్పు. ఆ విధంగా కాకుండా చక్కగా ఈ విధంగా చేసుకోండి. సర్వ సుఖాలు పొందండి. శుభం భూయాత్.